నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులకు మంత్రివర్గం ఆమోదం. పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలకు నిర్ణయం. మస్తాన్ సాయి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం. బహిర్గతమైన డ్రగ్ పార్టీ వీడియోలపైన ఆరా. పులివెందుల అరటికి అంతర్జాతీయంగా గిరాకీ. టన్నుకు 30,000 ధర పలకడంతో రైతుల్లో ఆనందం. హిమపాతంతో మనాలికి కొత్తందాలు. పర్యాటకుల్ని అమితంగా ఆకర్షిస్తున్న సుందర దృశ్యాలు. పనామా కాలువపై కొంతమేర పంతాన్ని నెగ్గించుకున్న ట్రంప్. అమెరికా యుద్ధ నౌకల ఉచిత ప్రయాణానికి ఒప్పందం. సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% మంత్రివర్గం సమ్మతి తెలిపింది. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. అయితే అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాలనే రాష్ట్ర కేబినెట్ తీసుకుందని చెప్పాలి. సమాజంలో అట్టడుగు వర్గాల్ని ఆదుకునేందుకు వీలుగా, అలాగే ప్రత్యేకించి మహిళలకు అభ్యున్నతి కల్పించే వీలుగా ఒక పాలసీని కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా పారిశ్రామికవేత్తలను ఆదుకునేలాగా ఒక ప్రభుత్వ పాలసీని తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి అంశంపైన ఈ పాలసీకి కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులు చేసి తద్వారా వీరందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు పారిశ్రామికవేత్తలను తయారు చేసేలాగా ఈ పాలసీని రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదన అన్నిటిపైన రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. ఆ వర్గాల పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయించారు. అలాగే ప్రత్యేకించి విద్యుత్ సహా వివిధ విభాగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు వీలుగా ఈ పాలసీని అయితే రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని కూడా తెలియజేసింది. అలాగే విశాఖలోని గాజువాక రెవెన్యూ గ్రామ పరిధిలో అభ్యంతరం లేని భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి జీవో 30 కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా క్రమబద్ధీకరణ అభ్యంతరం లేని భూముల క్రమబద్ధీకరణకు జీవో కూడా జారీ చేశారు. అయితే ప్రత్యేకించి గాజువాకలో దాదాపుగా 1000 చదరపు గజాల పరిధిలో నిర్మించినటువంటి భూములు, ఆ భూముల్లో నిర్మించినటువంటి నిర్మాణాలని క్రమబద్ధీకరించేందుకు దీనికి ఒక కేబినెట్లో ప్రతిపాదన అయితే చేశారు. దీనికి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసినట్టు మనకి తెలుస్తోంది. అలాగే నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనకు సంబంధించి పైన కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. ఇక పట్టాదారు పాస్ పుస్తకం చట్ట సవరణకు సంబంధించి ప్రతిపాదనపై కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసినట్టు మనకి తెలుస్తుంది. అలాగే మరొక కీలకమైనటువంటి విధానాన్ని కూడా రాష్ట్ర కేబినెట్లో ఇవాళ చర్చించున్నారు. ఏపీ నాలెడ్జ్ సొసైటీ అలాగే కెపాసిటీ బిల్డింగ్కి సంబంధించిన 2025కి సంబంధించినటువంటి విధానానికి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేసినట్టు మనకి సమాచారం ఉంది. అలాగే ప్రత్యేకించి పోలవరం ప్రాజెక్టులో నిర్మాణంతో పాటు సమాంతరంగా నిర్వాసితులకు కూడా న్యాయం చేసే విధంగా రాష్ట్ర కేబినెట్ ఇవాళ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకించి అక్కడ పునరావాస కాలనీల నిర్మాణానికి సంబంధించి పాత టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లను పిలవాలని కేబినెట్లో తీర్మానించారు. దీనికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా రాష్ట్ర కేబినెట్ తీసుకుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఒక్క పునర్వాస కాలనీకి కూడా ఎవరిని కూడా నిర్వాసితుల్ని తరలించిన పరిస్థితి ఉంది. మొత్తం 1,00,000కు పైగా 1,06,000 పీడీఎఫ్ కుటుంబాలకు ఉంటే దాదాపుగా 2014-19లోనే ఎక్కువ మంది పునర్వాస కాలనీలకు తరలినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో ఏమాత్రం పునర్వాస కాలనీలకు పట్టించుకోని పరిస్థితి ఉంది. అయితే వీళ్ళందరినీ కూడా ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు పునర్వాస కాలనీలకి నిర్వాసితులను తరలించేందుకు వీలుగా దీని నిర్మాణానికి సంబంధించి కొత్త టెండర్లను పిలవాలని చెప్పి రాష్ట్ర కేబినెట్లో తీర్మానించారు. అలాగే 2014-19 మధ్య నీరు చెట్టు పెండింగ్ బిల్లులకు సంబంధించి ఆ చెల్లింపులకు సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. 330 కోట్ల రూపాయల మేర బిల్లుల్ని చెల్లించేందుకు వీలుగా రాష్ట్ర కేబినెట్లో తీర్మానం చేశారు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్. దీంతో పాటు మరిన్ని కీలకమైనటువంటి అంశాలపైన రాష్ట్ర కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీమనారాయణతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి. ఆటో స్టూడియో.
రైట్, ధన్యవాదాలు ధనుంజయ్. యువతుల నగ్న వీడియోలతో బెదిరింపులకు పాల్పడిన మస్తాన్ సాయి కేసులో హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే బహిర్గతమైన డ్రగ్ పార్టీ వీడియోలపైన ఆరా తీస్తున్న నార్సింగి పోలీసులు మస్తాన్ సాయిని కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్నారు. వీడియోలో ఉన్న హార్డ్ డిస్క్ ను లావణ్య పోలీసులకు అందచేయగా వాటి ఆధారంగా డ్రగ్ పార్టీ వీడియోలో ఉన్న వారికి పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఓ వైసీపీ కౌన్సిలర్ బరితెగించాడు. 33వ వార్డు కౌన్సిలర్ అహ్మద్ మస్తాన్వలి అనే కార్పొరేటర్ ని కిడ్నాప్ చేశాడు. అహ్మద్ తో సహా 4 వ్యక్తులు తనను అపహరించి దాడి చేశారని మస్తాన్వలి ఆరోపించారు. కిడ్నాప్ గురించి ఎవరికైనా చెబితే భార్య, కుమారుణ్ణి చంపుతానని బెదిరించినట్లు తెలిపారు. 33వ వార్డు కౌన్సిలర్ మొఘల్ అహ్మద్ బేగ్ అనే అతను కారు ఎక్కించుకొని బలవంతాన లాక్కొని తీసుకెళ్లి కారులో 4 ఉన్నారండి. ఒకళ్లే తెలుసు నాకు, 3 వ్యక్తులు తెలియదు. వాళ్ళేదో చెన్నై లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, హిందీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. బీభత్సంగా చేతులతో రాడ్డులతో కళ్ళ మీద, ముఖం మీద, నడుము మీద కొట్టారండి. నడుము భయంకరమైన నొప్పిగా ఉంది నాకు. కాకాని దర్గా తీసుకెళ్లి ఇదే చివరిసారి రా, కాకాని దర్గాలోకి వెళ్లి దండం పెట్టుకొని రా అన్నారు. ఇబ్రహీంపట్నం తీసుకెళ్లారు. వాళ్ళ సార్ ఎవరో వస్తున్నారంట, చెన్నై వెళ్ళాలంట, నన్ను చంపేయమన్నారని చెబుతున్నారు. నాకు చాలా భయం వేసింది. తక్కిలపాడు దగ్గర పెట్రోల్ బ్యాంక్ లో కరెక్ట్ గా 8 గంటల సమయంలో 5,000 పెట్రోల్ బంక్ నా ఫోన్ పే నుంచే కొట్టారండి. ఎవరికైనా చెప్తే మా చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తుంటే పిల్లలు చంపేస్తారంటున్నారు. నేను చచ్చిపోయినా పర్లేదు, మా పిల్లలు బాగుంటే చాలు. అడుగు మీద బాగా కొట్టారు, ముఖం మీద కొట్టారు, పెదాలు పైన నా ఖచ్చితంతా రక్తమైంది. వాళ్లే మళ్ళీ నా ముఖం కడిగారు, చొక్కా తీసి కొట్టారు. రక్తం పడకూడదు. ఎవరికైనా చెప్తే వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి చివరగా వాళ్ళ బిల్డింగ్ దగ్గరే దించారు. పైకి వెళ్ళి వాళ్ళ ఆవిడ చెప్పంటే నేను లోనకి వెళ్ళినట్టు వెళ్ళి వాళ్ళకి తెలియకుండా వెనకమాల నుంచి వచ్చేసాను. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ ఆవరణలో చిరుత సంచారం కలకలం రేపింది. విశ్వవిద్యాలయ వసతి గృహాల వద్ద చిరుత సంచారంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. గతంలో చిరుత సంచరించిన ప్రాంతాల్లో విశ్వవిద్యాలయ అధికారులు ఇనుప కంచె ఏర్పాటు చేశారు. ఇనుప కంచె అడ్డుగా ఉండడంతో లోనికి ప్రవేశించడానికి వీలుకాక అక్కడే మాటు వేసింది. నెల రోజులుగా ఎస్వీయు, వేద విశ్వవిద్యాలయం, అలిపిరి జూ పార్కు ప్రాంతాల్లో తరచూ చిరుత సంచరిస్తోంది. చిరుతపులి, దాని పిల్లల ఆనవాళ్ల కోసం బుధవారం అటవీశాఖ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు గాలింపు చేపట్టారు. ఇవాళ తెల్లవారుజామున వేద విశ్వవిద్యాలయ సమీపంలో చిరుత కనబడడంతో విద్యార్థుల్లో ఆందోళన తీవ్రమైంది. పోలవరం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టు నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు, విదేశీ నిపుణులు పీపీఏ కమిటీలతో చర్చించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. డయాఫ్రమ్ వాల్ వద్ద మొదట ఒక కట్టర్తో తవ్వకం పనులు జరుగుతుండగా బుధవారం నుంచి రెండో కట్టర్తో పనులు ప్రారంభించినట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 4 ప్యానెళ్ల కాంక్రీటు పనులు పూర్తయినట్లు వివరించారు. ప్రస్తుతం 231, 239 ప్యానెళ్ల తవ్వకం పనులు జరుగుతున్నాయని, ఏప్రిల్ నాటికి 3వ కట్టర్తో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. మంగళగిరిలోని ఎయిమ్స్ కు నీటి సమస్య లేకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వైసీపీ 5 ఏళ్లలో నీటి వసతి కల్పించక వైద్య సేవల్లో అంతరాయం ఏర్పడడంతో విస్తరణకు ఆటంకాలు ఎదురయ్యాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే నీటి సరఫరా పైప్లైన్ పనులు పూర్తి చేసింది. తగిన నీటి వనరులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది. అతి తక్కువ ఖర్చుతో అత్యున్నత వైద్య సేవలు అందించే లక్ష్యంతో రాష్ట్రంలో ఎయిమ్స్ మంగళగిరిలో ఏర్పాటైంది. రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన ఎయిమ్స్ నిర్మాణానికి అప్పట్లో టీడీపీ ప్రభుత్వం భూములు కేటాయించి పనులు శరవేగంగా పూర్తయ్యేలా చొరవ తీసుకుంది. 1600 కోట్లకు పైగా వెచ్చించి కేంద్రం ఆసుపత్రిని నిర్మించింది. ఫలితంగా 2019 మార్చి 12న ఓపీ సేవలు మొదలయ్యాయి. అప్పట్లో ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారం ఎయిమ్స్ కు అందింది. అలాగే ఆసుపత్రి అవసరాలకు నీటి సరఫరా కోసం ఆత్మకూరు చెరువు నుంచి పైప్లైన్ నిర్మాణ పనులు ప్రారంభించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ పనులు నిలిపేసింది.
తీసింది. మళ్లీ టెండర్లు పిలిచి వేరే సంస్థకు పనులు అప్పగించింది. కొండవెంట పైప్ లైన్ వేసేందుకు అటవీశాఖ అనుమతి అవసరం కాగా వైసీపీ ప్రభుత్వం అనుమతులు తెచ్చేందుకు ఏమాత్రం చొరవ తీసుకోలేదు. దీంతో పనులు నిలిచిపోయాయి. ఎయిమ్స్ నీటి అవసరాల కోసం మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ నగరపాలక సంస్థల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించేవారు. ఇందుకు ఎయిమ్స్ ఏటా 2 కోట్ల వరకు ఖర్చు పెట్టేది. ఈ సమస్యను ఎయిమ్స్ అధికారులు అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. సమస్య పరిష్కారానికి జగన్ ప్రభుత్వం ఏనాడు చిత్తశుద్దితో పనిచేయలేదు. కూటమి అధికారంలోకొచ్చాక సీఎం చంద్రబాబు దృష్టి పెట్టి అనుమతులన్నీ వచ్చేలా చేశారు. పనులు పూర్తి చేయించారు. గుత్తేదారుకు పాత బకాయిలు 3 కోట్లు చెల్లించారు. ఇప్పుడు ఆత్మకూరు చెరువు నుంచి ఎయిమ్స్ కు నీరు సరఫరా అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎయిమ్స్ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. We are very happy to inform that the long pending issue of water supply connection work to AMS have been completed on priority basis by the state government. We are very, very thankful to the Honorable CM for getting the water supply in record time. We are very, very thankful. Thank you so much. చాలా రికార్డ్ టైంలో ఈ సమస్యను స్టేట్ గవర్నమెంట్ సాల్వ్ చేసిందండి. ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా తీసుకొని వాటర్ పైప్ లైన్ వర్క్స్ కంప్లీట్ చేసి మాకు వాటర్ సప్లై స్టార్ట్ చేశారండి పోయిన వారం. సో వీఆర్ ఆల్ హ్యాపీ అండ్ వి థ్యాంక్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఫర్ దిస్ అండి. అండ్ దీనివల్ల మనం ఇంకా పేషెంట్ సర్వీసెస్ ఏవైతే పేషెంట్ సేవలు అందిస్తున్నామో అది ఇంకొంచెం విస్తృతంగా అందించడానికి వీలవుతుందండి. ఆత్మకూరు చెరువు ఎండిపోయినా ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రకాశం బ్యారేజీ నుంచి వెళ్లే గుంటూరు ఛానల్ నుంచి ఆత్మకూరు చెరువులోకి నీటిని మళ్లించారు. అక్కడి నుంచి సుమారు 4 కిలోమీటర్ల మేర పైపులైన్ల ద్వారా ఎయిమ్స్ కు సరఫరా చేస్తున్నారు. జనవరి 16 నుంచే రోజుకు 2.5 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తోంది. ఈ పనుల కోసం ప్రభుత్వం 8,54,00,000 వెచ్చించింది. ఎయిమ్స్ లో నీటి నిల్వ కోసం భారీ సంపును ఆసుపత్రి తరపున నిర్మించారు. అలాగే నీటి స్వచ్ఛతా పరీక్షల కోసం ప్రత్యేకంగా ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. శుద్ది చేసిన నీటిని ఆసుపత్రితో పాటు మెడికల్ కాలేజీ సిబ్బంది, విద్యార్థుల వసతి గృహాలకు సరఫరా చేస్తున్నారు. ఇన్నాళ్లు నీటి కొరత వల్ల ఆసుపత్రిలో కొన్ని విభాగాల్ని ప్రారంభించలేదు. సామర్థ్యం మేర ఇన్ పేషెంట్లను చేర్చుకోలేని పరిస్థితి. కొన్నిసార్లు శస్త్రచికిత్సలు ఆపాల్సి వచ్చేది. ఇలాంటి సమస్యల్ని ఎప్పటికప్పుడు ఈటీవీ, ఈనాడు వెలుగులోకి తెచ్చినా అప్పట్లో వైసీపీ సర్కార్ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకుంది. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యను పరిష్కరించడంపై కూటమి నేతలు, స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు నా మాట మీద నిలబడి ఆ యొక్క పరిష్కారం చేయడం నిజంగా ఇది భవిష్యత్ తరాలకి ఎంతో ఉపయోగం. శాశ్వతంగా దాన్ని గత ప్రభుత్వం చూసాం, దాన్ని అసలు పట్టించుకునే పరిస్థితి. కానీ ఈ రోజున వితిన్ 6 monthsలో ఆ వాటర్ సదుపాయం అన్నీ కూడా కల్పించడం ఎయిమ్స్కి ఎంతో మందికి భవిష్యత్తులో ఉపయోగం. నిజంగా వీరికి ప్రత్యేకంగా దీనికి మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా మా జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. హాస్పిటల్కి వచ్చేటటువంటి పేషెంట్లకు కావచ్చు, అందులో పనిచేసేటువంటి సిబ్బందికి, నర్సింగ్, డాక్టర్ స్టాఫ్కి, ఆపరేషన్లకి అన్ని విధాలుగా నీటి సౌకర్యం ఆ సమస్య తీరింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ మరి ఇలాంటి ఎన్నో సేవలు అందిస్తూ ఉంది. రాష్ట్ర వైడిగా ఎంతోమంది పేషెంట్లు మరి ఎయిమ్స్కి ప్రతిరోజు నిత్యం వస్తుంటారు. అటువంటి అత్యున్నతమైనటువంటి వైద్యశాలకి మీరు నీరందించుకోకుండా కక్షగట్టి మరి చేసినటువంటి పనిని ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. మాకు నారా లోకేష్ గారు ఇవాళ మేము గెలిపించుకోవడం జరిగింది. ఆయన చొరవతో ఈ అత్యున్నతమైనటువంటి ఎయిమ్స్కి మరి మంచినీరు అందించాలనే ఉద్దేశంతో త్వరితగతిన వచ్చినటువంటి ఈ 6 మాసాల కాలంలోనే మరి గుంటూరు ఛానల్ నుంచి కృష్ణా జలాలను మరి అందించడం మరి ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ఒక గొప్ప చరిత్రగా మనం భావించాల్సిన అవసరం ఉంది. మంగళగిరి ఎయిమ్స్ కు శాశ్వత నీటి వసతి కల్పించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్ కు నీటి కొరతపై 2022లో ఆయన ఎక్స్లో పోస్టు పెట్టిన పోస్టును గుర్తు చేస్తూ రీట్వీట్ చేశారు. ఎయిమ్స్ కు శాశ్వత నీటి పరిష్కారం అంటూ తాజా వార్తపై స్పందిస్తూ "వీ ప్రామిస్, వీ డెలివర్. ఇది మంచి ప్రభుత్వం" అంటూ పోస్ట్ చేశారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పండించే అరటికి రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగానూ మంచి డిమాండ్ ఉంది. నాణ్యమైన ఏ గ్రేడ్ రకం ఇక్కడ లభిస్తున్నందున వ్యాపారులు కొనేందుకు పోటీ పడుతున్నారు. అదే అరటికి ఇప్పుడు అంతర్జాతీయంగానూ గిరాకీ ఏర్పడింది. ఫలితంగా టన్ను అరటి ధర అత్యధికంగా 30,000 పలుకుతోంది. గడిచిన 3 ఏళ్లుగా అరటిని సాగు చేస్తూ లాభాలు గడిస్తున్న రైతులు ఈసారి ధర అదరహో అనిపించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్ జిల్లాలో రైతులు పండించే అరటికి దశాబ్దాలుగా మంచి గిరాకీ ఉంది. పులివెందుల, లింగాల, సింహాద్రిపురం, తొండూరు, వేంపల్లె, వేముల మండలాల్లో రైతులు అరటిని విస్తారంగా సాగు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా 20,000 హెక్టార్లలో అరటి సాగవుతుండగా ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే 12,000 హెక్టార్లలో ఈ పంట ఉంది. 100% బిందు సేద్యం, టిష్యూ కల్చర్తో పాటు ఆకుమచ్చ తెగులు లేని పంట కావడంతో వ్యాపారస్తులు ఈ అరటిని కొనేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. పులివెందుల నుంచి 80% పంట అంటే 7 లక్షల టన్నుల అరటి ఏటా ఢిల్లీకి ఎగుమతవుతోంది. దాదాపు 1,000 కోట్ల రూపాయల వ్యాపారం ఏటా ఇక్కడి నుంచే జరుగుతోంది. తాజాగా ఢిల్లీ మార్కెట్కే కాక మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఎగుమతవుతోంది. అక్కడి నుంచి సముద్ర మార్గాన విదేశాలకు తరలి వెడుతోంది. కువైట్, సౌదీ ప్రాంతాలకు ఈ అరటిని ఎగుమతి చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పులివెందుల అరటికి డిమాండ్ వచ్చింది. ఏ గ్రేడు అరటి టన్ను ధర 25,000 నుంచి 30,000 పలుకుతోంది. ఎకరా అరటి పంటకు పెట్టుబడి కింద 3 లక్షలు ఖర్చు చేస్తే 20 నుంచి 25 టన్నులు దిగుబడి వస్తోంది. తాజా ధరలతో లెక్కిస్తే ఎకరాకు 8 లక్షల ఆదాయం వస్తోంది. ఖర్చులు 3 లక్షలు మినహాయిస్తే 5 లక్షలు లాభమే. కేవలం 6 నెలల్లోనే ఎకరాకు 5 లక్షల వరకు రైతులకు ఆదాయం వస్తోందని అధికారులు చెప్తున్నారు. రైతులు కూడా లాభసాటిగా ఉండడం వలన పెద్ద మొత్తంలో పులివెందుల నియోజకవర్గంలో సాగు చేయడం జరుగుతూ ఉంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయినటువంటి దుబాయ్, ఇరాన్, ఇరాక్ వంటి దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అరటి రేట్లు తీసుకున్నట్లయితే గిల్లలతో సహా తీసుకున్నట్లయితే 20,000 రూపాయలు. అలాగే చీపుల్ని కట్ చేసుకొని హస్తాలుగా వేరు చేసుకొని కాటన్ బాక్సెస్లో బయటికి ఇతర రాష్ట్రాలకు పంపించినప్పుడు అవి గరిష్టంగా 22,000 నుంచి 25,000 రూపాయలు టన్ను ధర పలకడం జరుగుతాం. గండికోట ప్రాజెక్టు నుంచి పైడిపాలెం, చిత్రావతి రిజర్వాయర్కు పుష్కలంగా నీరు విడుదల చేయడంతో పాటు పులివెందుల బ్రాంచ్ కెనాల్కు సాగునీరు నిరంతరం సరఫరా అవుతోంది. దీంతో అరటి రైతులు విరివిగా పంటలు సాగు చేస్తున్నారు. ఎర్ర నేలలు, రాళ్ల నేలల్లోనూ సిరులు పండిస్తున్నారు. ఏటా ఏప్రిల్ నుంచి జూన్ వరకు అరటి పంట సాగు చేస్తారు. జనవరి నుంచి కోత మొదలు పెడతారు. తొలిసారి కోతకొచ్చిన అరటి పంట మంచి ధర పలుకుతోంది. రెండోసారి కోతకొచ్చిన రెండో రకం పంటకు కాస్త ధర తగ్గుతోంది. ఇప్పుడు మొదటి రకం అరటి టన్ను ధర 30,000, రెండో రకం అరటి 20,000 పలుకుతోంది. అరటి గెలలతో కలిపి తోటను కొనుగోలు చేయడం ఒకటైతే, గెలల నుంచి హస్తాల్ని వేరు చేసి ప్యాక్ చేసుకుని తరలించడం మరో పద్ధతి. వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఇక్కడికే వచ్చి లారీల్లో అరటిని కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ఈసారి అరటి పంటకు మంచి ధర ఉండడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈసారి పంట బాగుంది, దిగుబడి బాగుంది, రేటు బాగుంది. పంట వరకు అయితే ఇబ్బంది లేదు. రైతులైతే బాగుపడడానికి అవకాశం ఉంది. ఇదైతేను ఇన్నాళ్ళు కష్టపడిన దానికి ఈ రోజు సుఖం అనేది అబ్బింది రైతు. కొంచెము రైతు కూడా రొంత బాగా ముందుకు అడుగేయడానికి, రొంత ఏదైనా పంట పెట్టడానికి ముందుకు వస్తాడు రైతు కూడా. ఇట్లుంటే రేట్లు ఇప్పటికైతే బాగా రైతులు కూడా సంబరపడుతున్నారు. 2 ఎకరాల చెట్లు పెట్టింటివి, 1 లక్ష రూపాయలు అయింది ఎరువుకు. మళ్ళీ 1 లక్ష రూపాయలు మందు పెట్టినాము. డ్రిప్ ప్యాకెట్ వచ్చి 5,000. అట్లా ఒక 10 తొక్కినాము. పంటంగా కొయ్యలే, అడుగుతున్నారు 26,000తో. ఈ ఇయర్ మాత్రము కొంచెం రైతుకు లాభపాటే ఉంటుంది. ఇప్పుడు రేటు
బాగా పలుకుతుంది. ఫస్ట్ కోలి అనేది ఇక్కడ, రెండో కోలి అనేది, మూడో కోలి అనేది రేట్లు విభజించి ఇక్కడ వ్యాపారస్తులు వ్యాపారం చేస్తుంటారు. కాబట్టి తొలి కోలి అనేది కాటన్ బాక్సులు అనేది ఈరోజు అయితే 30,000 పలుకుతుంది. సైజును బట్టి, కాయను బట్టి ఇక్కడ రైతులు అమ్ముకోవడం కానీ వ్యాపారస్తులు కొనడం కానీ జరుగుతుంది. ఇప్పుడుండే రేట్లు వచ్చేసి తొలి చెట్టు వచ్చేసి 30,000 జరుగుతుంది. రెండో చెట్టు వచ్చేసి 18,000 అట్లా జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి బాగుంది కాబట్టి సంతోషంగా అన్ని చేస్తున్నారు రైతులు. రేపు పోయే కాలం కానీ ఇలానే ఎంతైనా కానీ బాగా చేస్తారు రైతులు వచ్చేసి. ప్రస్తుతం ఉన్న అరటి ధర మరో 15 రోజులు ఇలాగే ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. పంట కోత పూర్తయ్యే నాటికి టన్ను ధర 20,000కు ఏమాత్రం తగ్గకపోవచ్చని చెప్తున్నారు. కృష్ణా జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వం జగనన్న పేరుతో 699 లేఅవుట్లు ఏర్పాటు చేసింది. కాలనీల కోసం లబ్దిదారులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయి. ఇళ్లకు మెరక చేసేందుకు లక్షలు ఖర్చయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో లబ్దిదారులు ఇళ్ల నిర్మాణం చేయలేక వెనకడుగు వేశారు. గుడివాడ నియోజకవర్గంలో జగనన్న కాలనీలో నెలకొన్న దుస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందజేస్తారు. కృష్ణా జిల్లాలో జగనన్న కాలనీల పేరుతో తాము గ్రామాలనే నిర్మిస్తున్నామని చెప్పి గతంలో వైసీపీ నేతలు చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండగా దాదాపు 699 లేఅవుట్లను వేసి లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేశారు. వాటిల్లో దాదాపు 99% గ్రామాలకు దూరంగా, అలాగే ముంపు ప్రాంతాల్లో స్థలాలు ఇవ్వడంతో వాటిని మెరగ చేసేందుకు ప్రభుత్వం తూతుమంత్రంగా చర్యలు చేపట్టడంతో ఇప్పటికీ కూడా చాలా జగనన్న కాలనీలు ముంపు ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం మల్లాయిపాలెంలో ఇచ్చిన జగనన్న లేఅవుట్లో ఉన్నాము. ఊరికి దూరంగా ఆ ముంపు ప్రాంతాల్లో స్థలాలు ఇవ్వడంతో ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు చేసుకునేందుకు లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే అప్పట్లో గనక ఇంటి నిర్మాణం చేయకపోతే స్థలాలను వెనక్కి తీసుకుంటామంటూ కూడా అధికారులు ఒత్తిడి చేసిన నేపథ్యంలో లబ్ధిదారులు కొంతమేర పనులు చేసి ఇంకా చేయలేక వదిలి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అప్పట్లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ జగనన్న కాలనీలో మెరక చేసేందుకు నిధులు కూడా కేటాయించడం జరిగింది. అయితే అప్పట్లో ఉన్న వైసీపీ నేతలు తూతుమంత్రంగా మెరక పనులు చేయడంతో జగనన్న కాలనీలు ఇప్పటి వరకు కూడా ముంపు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. 70,000 ఇళ్లు నిర్మాణాలు జరగాల్సి ఉండగా కేవలం 13,000 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. మొదట్లో దాదాపు 350 లేఅవుట్లలో 117.52 కోట్లతో మెరగ పనులు చేశారు. తర్వాత పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మెరకతో పాటు అంతర్గత రోడ్లు, అలాగే గృహ నిర్మాణ శాఖకు అప్పగించింది. ఈ రెండు శాఖల నుంచి కూడా అప్పట్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రులు కొడాలి నాని, అలాగే పేర్ని నాని అనుచరులకు ఈ కాలనీల్లో మెరక, అలాగే అంతర్ రోడ్లకు సంబంధించిన పనులు అప్పగించడం జరిగింది. వారు తూతు మంత్రంగా మెరక పనులు చేసి చేతులు దులిపేసుకోవడంతో పాటు అప్పట్లో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో కొడాలి నాని కావచ్చు, లేకపోతే పేర్ని నాని కావచ్చు, వీరిద్దరూ కూడా అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి తమ అనునయులు చేయని పనులకు కూడా చేసిన విధంగా బిల్లులు మంజూరు చేశారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తున్నాయి. కాలనీలోకి రావాలంటే ఈ ఇసుక కానీ, లేకపోతే సిమెంట్ కానీ, కంకర కానీ, ఈ మెటీరియల్ అంతా కూడా తెచ్చుకోవాలన్నా కూడా సరైన రోడ్డు సౌకర్యం లేక లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంట్లో ఎటువంటి మెరగ పనులు చేయకపోవడంతో ఇప్పటికీ కూడా ఈ కాలనీలో సరిగా ఇళ్ల నిర్మాణం అనేది జరగలేదు. వర్షాకాలం వచ్చిందంటే మోకాళ్ళ లోతు నీళ్లలోనే ఈ కాలనీ వాసులు ఉండాల్సిన దుస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జగనన్న కాలనీల పేరు మార్చి ఎన్టీఆర్ కాలనీలుగా నామకరణం చేసిన నేపథ్యంలో ఈ జగనన్న కాలనీలో ఏదైతే మౌలిక వసతులు అంటే అంతర్గత రహదారుల నిర్మాణం కావచ్చు, లేకపోతే మెరక చేయడం కావచ్చు, డ్రైనేజీ, మంచినీరు, ఇతర సౌకర్యాలన్నీ కల్పిస్తే లబ్ధిదారులు తాము ఇంటి నిర్మాణం చేసుకుంటామంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ కాలనీల అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటూ కూడా లబ్ధిదారులు చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, గుడివాడ.